యేసయ్యా నీకు స్తోత్రాలు. మా అందరికి ఇచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు. నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి దేవా. నేను మాట్లాడితే ఎవరు మారరు, నేను కూడా మారను, కానీ ప్రభువా నీవు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి తండ్రి. దేవా కేవలము ఇక్కడ నుండి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాత్రం వెళ్ళే వాళ్ళంగా కాకుండా ప్రభువా మా జీవితాల్ని మార్పు చెందించుకొని వెళ్ళే వాళ్ళంగా ఉండటానికి సహాయం చేయండి. మీ వాక్యం మా జీవితాల్లో వేళ్ళుని ప్రవ్వా లోపలికి వెళ్ళి ప్రవ్వా దేవా ఫలాలు ఫలించేంతగా అభివృద్ధి చెందడానికి ప్రవ్వా మాకు సహాయం చేయండి. మేమెవరం కూడా ప్రవ్వా మా యొక్క ఆలోచనలు, మా యొక్క తలంపులు దేవా బయట వాటి వైపు కాకుండా ప్రవ్వా దేవా జరుగుతున్న పరిస్థితుల వైపు కాకుండా ప్రవ్వా మనిషి వైపు కూడా కాకుండా తండ్రి నీ మీద మాత్రమే మా ఆలోచనలు పెట్టడానికి సహాయం చేయండి. ఎవరిని కూడా ప్రవ్వా సాతాను ఇక్కడ ఉన్న వాక్యాన్ని వినకుండా దేవా వారి సమయాన్ని దొంగిలించకుండా సహాయం చేయండి. మేమందరము కూడా జాగరూకులమై దేవా వివేకము కలవారమై ప్రవ్వా నీ వాక్యం వినడానికి దేవా మాకు సహాయం చేసి మీ వాక్యాన్ని మా అందరికీ పంచిపెట్టి నన్ను మరుగుపరిచి ప్రవ్వా నీవు మాత్రమే మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని యొక్క వాక్యం ఈరోజు మనం చూడబోయేటువంటి అంశం ఏంటి అంటే, when God loves you enough to interrupt you. నిన్ను ఆటంకపరిచే విధంగా ఆటంకపరిచేదాకా దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు, when God loves you enough to interrupt you in your life. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో నుండి ఈరోజు మన హీరో ఆఫ్ ద టాపిక్లోకి మనం వస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలో నుండి యోనా గ్రంథాన్ని తీసి పెడదాము. మనము సేవిస్తున్నటువంటి మన దేవుడు, ద గాడ్ హూమ్ వి సర్వ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఇంటరప్షన్స్. మనము సేవిస్తున్నటువంటి మన దేవుడు మన జీవితాల్లో కొన్ని ఆటంకాలు కలిగించే దేవుడు. బహుశా ఈ ఆటంకాలు అనే మాట మీరు వింటూ ఉన్నప్పుడు మీకు చాలా వింతగా అనిపిస్తూ ఉండొచ్చు, మీరు కొంచెం స్ట్రేంజ్గా ఫీల్ అవ్వచ్చు, ఇదేంటి ఇలాంటి మాటని ఉపయోగిస్తుంది అని. కానీ ఈ యొక్క వాక్యమంతా అయిపోయే టైంకి ఆ ఆటంకాలు అంటే అర్థం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తాడు. We serve a God who causes interruptions. బైబిల్లో దేవుడు ఉపయోగించుకున్నటువంటి గొప్ప వ్యక్తులు, ఒకరి జీవితాల్ని దేవుడు ఎంత గొప్పగా వారి జీవితాల్లో వినియోగించుకున్నాడు అన్న విషయాల్ని చూస్తే వాళ్ళందరి జీవితంలో గాడ్ హ్యాస్ కాజ్డ్ సమ్ ఇంటరప్షన్స్. వాళ్ళందరి జీవితాల్లో దేవుడు కొన్ని ఆటంకాలు జరిగించాడు. వెన్ ఎ ఛాలెంజ్ ఈస్ బీయింగ్ పుట్, మనం ఇందాక గేమ్లో రెఫరింగ్ చేసినట్టు దేవుడు మన జీవితంలో ఇంటరప్షన్స్ అనేవి కలిగించినప్పుడు ఇట్ ఈస్ అ సైన్ దట్ వీ షుడ్ టేక్ ఏ రీరూటింగ్ అంటే ఏంటంటే, రూట్ అనేది మనం వెళ్తున్న ఒక దారి,
రీరూటింగ్ అంటే వెళ్ళాల్సిన ఇంకొక దారిలోకి మనం వెళ్ళడం అన్నమాట. సో వెన్ గాడ్ గివ్స్ సమ్ ఇంటరప్షన్స్, దేవుడు మన జీవితాల్లో కొన్ని ఆటంకాలని కలిగించినప్పుడు మనల్ని దేవుడు మరొక దారిలో పెట్టాలని, దేవుడు మనల్ని ఇంకొక దిశగా తీసుకువెళ్ళాలని ఆయన ఆలోచిస్తున్నాడు అని అర్థము. మనము దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క ఆదికాండం 11వ అధ్యాయానికి వెళ్తే దేర్ వి సీ ఎ మ్యాన్ కాల్డ్ అబ్రాము అనేటువంటి పేరు కలిగిన ఒక వ్యక్తిని అక్కడ చూస్తాము. ఈ అబ్రాము అనే పేరు గల వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. కమాన్ అబ్రామ్, నీ మొత్తం ప్యాకప్ చేసుకో, కలిసి బయలుదేరు అని చెప్పాడు. అబ్రామ్ ఒక్క నిమిషం ఆగి ఎక్కడా అని అడిగితే దేవుడు చెప్పాడు, నువ్వు పద నేను చెప్తాను అని అన్నాడు. గాడ్ డిడ్ నాట్ టెల్ ద డెస్టినీ. వెన్ గాడ్ చేంజెస్ ద ఇటినరీ, హీ విల్ నాట్ టెల్ us ద డెస్టినీ, బట్ హీ విల్ టెల్ జస్ట్ ట్రస్ట్ మీ. దేవుడు మన యొక్క మార్గాన్ని మార్చినప్పుడు ఎటు వెళ్తున్నాం, నీకు ఎటు నిర్దేశించాను, నీ యొక్క అవుట్కమ్ ఏంటి అన్న విషయాన్ని దేవుడు మనకి చెప్పడు. కానీ నువ్వు పద, నువ్వు నన్ను నమ్ము, నేను నిన్ను ముందుకు తీసుకెళ్తాను అని దేవుడు మనల్ని బోధిస్తాడు. అబ్రాము దేవుడు కలిగించిన తన జీవితంలో ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రామ్ యొక్క జీవితంలో అంత చాలా బాగుంది. బోల్డ్ అని గొర్రెలున్నాయి, వంటలున్నాయి, అంత దాసీలు, బోల్డ్ అంత ఆస్తి, బంగారం, వెండి అన్నీ ఉన్నాయి. కానీ తన బాగా జరుగుతున్న జీవితంలో దేవుడు ఒక ఆటంకాన్ని తీసుకొచ్చి చెప్పాడు. ఏమని అంటే, నీవు ఇవన్నీ వదిలి బయలుదేరు అని. When God has interrupted in the life of Abraham, he changed from Abraham to Abraham. దేవుడు తన జీవితంలో ఒక ఆటంకాన్ని అనేది తీసుకొచ్చి తను నడవాల్సిన ఒక మార్గ నిర్దేశాన్ని అని తన జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు, తన యొక్క ముందుకు వెళ్తున్న సాధారణ జీవితం అనే జీవితంలో నుండి ఇంకొంచెం పక్కకు తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క అబ్రాము అనే ఒక వ్యక్తి అబ్రహాముగా మారాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే 80 సంవత్సరాల ఒక వ్యక్తి తన యొక్క మామగారి గొర్రెల్ని మేపుకుంటూ కనిపిస్తాడు. 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో సంతోషంగా ఉన్నాడు. మామగారి గొర్రెల్ని కాసుకుంటూ హ్యాపీగా ఆనందంగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి జీవితంలోకి దేవుడు ఒక ఆటంకం తీసుకొచ్చాడు. మోసెస్ వాజ్ మైండింగ్ హిజ్ ఓన్ బిజినెస్, జస్ట్ టెండింగ్ ద షీప్ ఆఫ్ హిస్ ఫాదర్ ఇన్ లా. అప్పుడు దేవుడు మండుచున్న పొద అనేటువంటి ఆ విషయాన్ని తీసుకొచ్చి, నీవు గొర్రెల్ని కాసే దగ్గర నుండి, గొర్రెల్ని నడిపించే దగ్గర నుండి ఇశ్రాయేలీలు ఆయన నా బిడ్డల్ని నడిపించాలి నువ్వు అనేటువంటి మార్గం వైపుకి నిర్దేశించి తీసుకెళ్ళాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలోకి వస్తే, ఆ దుమ్ముతో పుట్టినటువంటి ధూళితో ఉన్నటువంటి ఆ యొక్క మార్గంలో గుండా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి దమస్కు అనే పట్టణానికి వెళ్తున్న సౌలు అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితంలో తనకి తన ఓన్ ఎజెండా ఉన్నింది. తన జీవితంలో తనకి ఓన్ గోల్స్ అనేవి ఉన్నాయి. ఏంటి తన జీవితంలో గోల్? వాట్ ఈస్ ద ఎజెండా ఆఫ్ సాల్ ఇన్ హిస్ లైఫ్ ఇస్ దాట్ దేవుని బిడ్డల్ని, దేవుని పేరు పెట్టుకున్న బిడ్డలందరినీ కూడా శిక్షించాలి, వాళ్ళని హింసించాలి, వాళ్ళని చంపేయాలి, యేసుక్రీస్తు అనే పేరెత్తే వాళ్ళే అస్సలు ఉండకూడదు అనేటువంటి ఎజెండాతో బయలుదేరాడు. బట్ గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ ఎజెండా అండ్ ఇంటరప్టెడ్ ద పర్సన్ కాల్డ్ సాల్ ఆన్ హిజ్ వే టు డమాస్కస్. దేవుడు సౌలు అనేటువంటి వ్యక్తి జీవితంలో మరొక ఎజెండాని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క దమస్కు మార్గంలో ఆయన్ని ఆటంకపరిచి తన జీవితాన్ని మరొక రూట్లోకి తీసుకెళ్ళాడు. అక్కడి నుండి ప్రాణాలని తీసే వ్యక్తిలో నుండి దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించే వ్యక్తిలాగా దేవుడు తీసుకొచ్చాడు. When God intervenes, it is always for a blessing. When God intervenes in your life, it is a sign that something great is in store in your life. దేవుడు నీ జీవితంలో కొన్ని ఆటంకాలని, కొన్ని మార్పుల్ని, కొన్ని దిశ నిర్దేశాలని, మార్పులు తీసుకొస్తూ ఉన్నప్పుడు అది దేవుడు నీకు ఇచ్చే సూచన. ఏంటి ఆ సూచన అంటే, నా బిడ్డ, గొప్ప విషయాలు నీ జీవితంలో నీకు రాబోతూ ఉన్నాయి. దే ఆర్ ఆన్ ద వే. Greater things are in plan for you అని దేవుడు నీకు ఇచ్చే సూచనగా ఉంటున్నది. When God gives you an interruption, దేవుడు నీ జీవితంలో ఒక ఆటంకం అనేది తీసుకొచ్చినప్పుడు అది నిన్ను పళ్ళు కరుక్కునేలాగా టెన్షన్ పడుతూ భయంగా ఏమైపోతుందో అని టెన్షన్ పడడానికి దేవుడు ఇవ్వడు. ఎందుకు దేవుడు ఆటంకాలు తీసుకొస్తాడంటే నీ దిశా నిర్దేశాలని మార్చడానికి. What happens when you reroute yourself? When you reroute yourself, you will realign yourself with God's will.
నిన్ను నువ్వు నీ దిశానిర్దేశాల్ని మార్చుకున్నప్పుడు దేవుని యొక్క చిత్తానికి అనే దానికి సమానంగా, అనే దానికి సమాంతరంగా, అనే దానికి ఈక్వల్గా దేవుని యొక్క చిత్తంలోకి నువ్వు నడుస్తావు. దేవుని యొక్క చిత్తంలోనికి నువ్వు నడిచినప్పుడు ఏం జరుగుతుంది అంటే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో ఉన్న ఆశీర్వాదాన్ని, ఆ పిలుపుని నువ్వు నెరవేరుస్తావు. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ గాడ్ ఇంటర్వీన్స్ ఇన్ అవర్ లైఫ్. ఇక్కడికి ఇప్పుడు వస్తే, జోనా అనేటువంటి వ్యక్తి జీవితంలో కూడా ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్. మొట్టమొదటిసారిగా జోనా అనే వ్యక్తి ఎక్కడ కనిపిస్తాడు అంటే, 2 రాజుల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనము. గర్హేపేతు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున అతడు హమాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దులను స్వాధీనము చేసుకొనెను. ఈ వచనం తప్పితే మళ్ళీ ఇంకెక్కడ యోనా కనిపించడు, మళ్ళీ యోనా పుస్తకం వచ్చేదాకా. సో యోనా ఎలాంటి స్టేజ్లో ఉన్నాడు అంటే, ఇశ్రాయేలులు మంచి భూమిలో ఉన్నారనమాట. అంటే ఇశ్రాయేలులు బాగా ఆశీర్వదింపబడుతున్న స్టేజ్లో ఉన్నారు. History says that during the time of this prophet Jonah, Israelites were in great financial boom, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ని అనుభవిస్తున్న పరిస్థితుల్లో ఉన్నారు. సో ఈ యొక్క జోనా అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలులకి ఎలాంటి విజయాన్ని ఇచ్చాడు అంటే, హామాతు నుండి కింద ఉన్న సముద్రపు మైదానపు వరకు మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి దేవుడు యోనా అనేటువంటి ఈ వ్యక్తిని ఉపయోగించుకున్నాడు. సో నౌ యూ కెన్ ఇమాజిన్ యోనా అనేటువంటి వ్యక్తి జీవితం ఎంత అద్భుతంగా ఉందో అన్నమాట. తను ఏం చెప్పాడో అది ఆ రాజుకి జీవితంలో జరిగింది. తన ఇశ్రాయేలుల కొరకు ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే దేవుని నుండి పొందుకొని ఇచ్చాడో ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఇశ్రాయేలులు గొప్ప విజయాల్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఏంటయ్యా యోనా మాట అంటే, అక్కడి నుండి ఇక్కడ దాకా మొత్తం గెలుచుకున్నారు. గెలుచుకోవడానికి కారణం ఎవరయ్యా అంటే మిస్టర్ జోనా. ఇలాంటి ఉన్న మనంటూ జోనా పరిస్థితుల్లో యోనా జీవితంలో అప్పుడు మొదలైంది. ఇప్పుడు యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనానికి వద్దాము. Then comes the sudden interruption of God in the life of this prophet called Jonah, who is in the great state of elation in his life. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. Then comes an intervention in the life of this prophet Jonah. Everything was happy, normal, సంతోషంగా, ఆనందంగా దేవుడు ఏదైతే కమాండ్ ఇచ్చాడో ఆ కమాండ్ ప్రకారంగా చేసుకుంటూ ఇశ్రాయేల్ అందరూ విజయాన్ని అనుభవిస్తూ సంతోషాన్ని అనుభవించడానికి కారణంగా ఉంటూ, బహుశా అందరూ సలాం సార్ అని చెప్తా ఉంటుంటారేమో, అయ్యగారు వందనాలు 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 అని చెప్తూ ఉంటారేమో జోనాకి. అటువంటి పరిస్థితుల్లో one fine day God said to Jonah, hey Mr. Jonah, this is the command, you should pack up your bag and go to a city called Nineveh. నినివే అనేటువంటి యొక్క పట్టణానికి నువ్వు వెళ్ళాలి అని దేవుని యొక్క ఇంటరప్షన్, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మిషన్ యోనా జీవితంలోకి వచ్చింది. బహుశా యోనా దేవుని యొక్క మాట వచ్చే టైంకి ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. లెట్స్ జస్ట్ ఇమాజిన్, బహుశా ఇలా చేస్తూ ఉన్నాడేమో, మేబీ టీ షాప్లో కూర్చొని టీ తాగుతున్నాడేమో, మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి మాట్లాడుతున్నాడేమో, లేకపోతే చుట్టూ ఉన్న క్రౌడ్ అందరు కలిసి, సార్ అసలు ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, దేవుడు మీతో ఎంత బాగా మాట్లాడాడండి, అసలు సూపర్ అండి సార్, మీరు అసలు హామాతు నుండి మైదానం దాకా సముద్రం దాకా మొత్తం అందే అండి, అంతకుముందు ఆ యొక్క సిరియన్లు అందరూ మనల్ని గెలుచుకున్నారు చూసారా, అది మొత్తం మనకే వచ్చిందండి, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారేమో. Then God interrupted Jonah and said, man, go to Nineveh. నినవా అనే పట్టణానికి వెళ్ళు అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. You know, when God gives some interruptions in your life, that is an indication that God has some new direction, a new plan, a new goal that is set for you in your life. నీ జీవితంలో దేవుడు నీ సాధారణమైన జీవితంలో అంత బాగుందిలే అన్న జీవితంలో ఒక ఆటంకం తీసుకొచ్చి పెట్టాడు అన్నట్టు నీకు కల్పిస్తూ ఉందంటే, దట్ ఈస్ ద సైన్ దట్ యూ షుడ్ నో. అది నీకు ఒక సూచన. ఏంటి ఆ సూచన అంటే, నీ జీవితాన్ని దేవుడు ఇంకొక మార్గంలోకి, ఇంకొక గొప్ప విషయంలోకి తీసుకెళ్తున్నాడు అని.
It is always a sign that greater things are in store for you in Jesus. దేవుని యొక్క బిడ్డగా, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి క్రైస్తవుడిగా నీ జీవితం ఎప్పుడు సజావుగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది అని నీ జీవితం అనుకుంటే, then I think you are in a wrong calling. A God's child is always on a mission. A God's child is always on a call. దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క బిడ్డ, దేవుని వెంబడించేటువంటి ఒక విశ్వాసి ప్రతి క్షణం కూడా యేసు యొక్క మిషన్లో జీవిస్తూ ఉంటాడు. దేవుని యొక్క కాల్ మీద జీవిస్తూ ఉంటాడు. ఈ కాల్ అనే దానికి ఇంకా బాగా అర్థం నేను మీకు చెప్తాను మనకి అండర్స్టాండ్ అవ్వడానికి. మేము డ్యూటీలో ఉన్నప్పుడు యాజ్ అ డాక్టర్ లైఫ్, కొన్నిసార్లు మా డేని మాకు నచ్చిన విధంగా నేను సెటిల్ చేసుకోలేకపోతాను. నేను కోరుకున్న విధంగా నా లైఫ్ అంటే ఆ డేని నేను అనుకున్న విధంగా జరగదనమాట. సమ్ టైమ్ అంటే ఏదో ఒక టైంలో కాల్ వస్తుంది, పలానా వాళ్ళు క్యాజువాలిటీలో ఉన్నారు, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఎమర్జెన్సీ ఉంది, మీరు తొందర రావాలి, ఇది ఇలా ఉంది, ఆ ప్రిజనర్ వచ్చాడు, ఆ ప్రిజనర్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాంటి అనేకమైన కాల్స్ వచ్చి లైఫ్ అనేది ఇట్ చేంజెస్. యూ కెనాట్ ప్లాన్ యువర్ ఓన్ లైఫ్. క్రైస్తవ జీవితం కూడా అంతే. వీఆర్ ఆల్వేస్ ఆన్ అ మిషన్ ఇన్ గాడ్స్ కాలింగ్. దేవుని యొక్క పిలుపు మీద మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆటంకాలు తీసుకొస్తాడు. అండ్ ద ఇంటరప్షన్స్ ఆర్ అన్ ఇండికేటర్స్ దట్ గ్రేటర్ ఈజ్ ఇన్ స్టోర్ ఇన్ యువర్ లైఫ్. యోనా జీవితంలో దేవుడు ఈ యొక్క పిలుపుని దయచేశాడు. గాడ్ సెడ్ టు జోనా, ఏ జోనా గో టు నినవే అని చెప్పాడు. అప్పుడు జోనా ఏమన్నాడంటే, థ్యాంక్స్ గాడ్ బట్ నో థ్యాంక్స్ అని చెప్పాడు. దేవా నీకు వందనాలు కానీ వందనాలు కాదు, ఎందుకంటే జోనాకి అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదనమాట. సో అక్కడి నుండి మన యొక్క 3వ వచనం ప్రారంభం అవుతుంది. యోనా గ్రంథము 1వ అధ్యాయం. ఇక్కడ మనకి తెలుస్తుంది, 2వ వచనం కూడా చదువుకొని అప్పుడు 3వ వచనం చదువుకుందాము. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పోవాలనని యోనా ఒప్పేకిపోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. మన జీవితంలో దేవుని యొక్క ఆటంకాలు, దేవుని యొక్క ఇంటరప్షన్స్ వల్ల కలిగే ఆశీర్వాదాలు అనేవి ఏంటో మనం తెలుసుకోవాలి అంటే, మన అవిధేయత అంటే ఏంటో, మన జీవితంలో ఉండే పాపం అంటే ఏంటో అన్న విషయాన్ని బాగా తెలుసుకున్నప్పుడు అప్పుడు దేవుడు కలిగించే ఆటంకాలు నీకెంత ఆశీర్వాదం అన్న విషయాన్ని తెలుస్తుంది. యోనా జీవితంలో చూస్తే మొట్టమొదటిగా హీఈస్ డూయింగ్ అన్ ఇంటెన్షనల్ థింగ్ దట్ ఈస్ అగైనెస్ట్ గాడ్. అంటే తన జీవితంలో ఎలా చేస్తూ ఉన్నాడంటే కావాలని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాడు. సిన్ ఈజ్ ఆల్వేస్ ఇంటెన్షనల్. చాలాసార్లు మనం క్రైస్తవులుగా మాట్లాడే మాట ఏంటంటే, అస్సలు తెలీదక్క ఎలా జరిగిపోయిందో, అస్సలు తెలీదు పాస్టర్ గారండి, తెలీదు అన్నగారండి ఎలా జరిగిపోయిందో. దట్ పర్సన్ హీ ఫెల్ ఇన్ టు సిన్, వాళ్ళు పాపంలో పడిపోయారు అని చెప్పి మనం అంటూ ఉంటాము. నాతో ఇమాజిన్ చేయండి, ఈజ్ ఇట్ లైక్ దట్? ఒకళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఎవరో అరటి తొక్కేశారు, వీళ్ళు చూడలేదు, వీళ్ళ కాలు దాని మీద పెట్టి జర్రని జారి కింద పడిపోయినట్టా అండి? కాదు. ఆ విధంగా దేవుని యొక్క వాక్యంలో రాయబడలేదు. ఏమని రాయబడిందంటే యోనా గ్రంథం 1వ అధ్యాయంలో, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని, హీ విల్ఫుల్లీ డిడ్ దాట్. తనకి తెలుసు యోనా కావాలని కళ్ళు తెరుచుకొని అన్ని తెలిసి కూడా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు. నేను ఆలోచించాను, బహుశా ఎందుకు వ్యతిరేకంగా వెళ్ళాడు అని. అసలే యోనాని అందరూ చాలా గ్రేట్ అనుకుంటున్నారు, ఆ యొక్క రాజ్యం గెలవడానికి యోనాని కారణం అని అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఎల్లమంది నినివేకి. ఆ నినివే ఎక్కడ ఉంది అంటే సిరియా దేశంలో ఉంది. అసలే సిరియా వాళ్ళు ఇశ్రాయేల్కి పడరనమాట. సో మనోడికి కోపం, అసలే సిరియన్లు చాలా ఇశ్రాయేల్ని హింసించి పెట్టారు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పడం ఏంటి అని బహుశా అనుకున్నాడేమో. వాళ్ళని దేవుడు క్షమించడం యోనాకి ఇష్టం లేదు కాబట్టి
దేవుడు చెప్పింది తనకి నచ్చలేదు కాబట్టి అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. ఒకసారి ఈ పిక్చర్లో చూస్తే దేవుని ప్లాన్ ఏంటి, మనోడు ఎటు హెడ్ అయ్యాడు అన్న విషయం అర్థమవుతుంది. దేవుని ఈ యొక్క పిక్చర్లో చూస్తే ఆ రెడ్ మార్క్ సర్కిల్ చేసింది నినవే. అది ఆ రోజుల్లో సిరియా దేశంలో ఉంది. ఇక్కడ ఇంటూ మార్క్ ఉన్నది మన జోనా, మన హీరో జోనా ఓడెక్కాలి అని అనుకున్న ప్లేస్. సో ఇక్కడికి తను వెళ్ళిన యొప్పే అనేటువంటి యొక్క మార్గం, ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుందా, తర్షీషు అని. తర్షీషు నీవే మన పిక్చర్లో రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయా అండి? దే బోత్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఇది అటుంటే ఇది ఇటుంది. దేవుని యొక్క చిత్తం ఒకవైపు ఉంటే ఆ యొక్క చిత్తం ఆయనకి నచ్చలేదు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్దామని బయలుదేరాడు నినవే. యాక్చువల్లీ యొప్పే నుండి నినవేకి వెళ్ళడం చాలా సులభం, కొన్ని రోజుల్లో అక్కడ చేరిపోవచ్చు, ఆ రోజుల్లో ఓడ ప్రయాణం కాబట్టి. కానీ యొప్పే నుండి తార్షీషు వెళ్ళాలి అంటే ఈ రోజుల్లో స్పెయిన్ అనేటువంటి దేశం మనకి బాగా అర్థమవుతుంది. స్పెయిన్ అనేటువంటి దేశంలో ఈ తర్షీషు అనేటువంటి పట్టణం ఉంది. ఇట్ టేక్స్ సో మెనీ మంత్స్ టు గో టు తార్షీష్, బట్ ఇట్ టేక్స్ ఫ్యూ డేస్ టు గో టు నెనవా. కొన్నిసార్లు దేవుడు మనకు అప్పగించిన పని చాలా సులభం ఉంటుంది, కానీ అది మనకు నచ్చలేదు కాబట్టి మనకిష్టమైన కష్టమైన దేవునికి ఇష్టం లేని ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడానికి మనం చాలా ఇష్టపడతాము. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ జోనా డిడ్ లైఫ్. యోనా తన జీవితంలో కరెక్ట్గా అంతే చేశాడు. దేవుడు ఇటు పొమ్మని చెప్పాడు, దానికి ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్గా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిపోయాడు. ఇటువంటి దేవుని బిడ్డలారా, పాపం అనేది ఎప్పుడూ మన జీవితంలో అనుకోకుండా జరిగిపోదు. యోనా ఏం చేశాడు, తర్షీషు అనే ఓడని వెతుక్కొని కనుక్కొని ఉంటాడు కదా. దేవుని వాక్యంలో ఇలా రాయబడలేదు యోనా ఒప్పేకి వెళ్ళి ఓడెక్కాడు, అనుకోకుండా ఆ ఓడ తర్షీషుకు వెళ్ళేది అని తెలియబడింది అని ఉందా అండి? లేదు. యొప్పేకి వెళ్ళి తర్షీషుకి ఏ ఓడ వెళ్తుందో కనుక్కొని, దానికి టికెట్ డబ్బులు ఎంతో కనుక్కొని, దానికి టికెట్ డబ్బులు ఇచ్చి అప్పుడు మనోడు ఓడెక్కాడు అనమాట. హీ విల్ఫుల్లీ డిడ్ దట్ సిన్. పాపం అనేది మన జీవితంలో అనుకోకుండా జరిగిపోయింది అన్నట్లుండదు, మన జీవితంలో అది కావాలని చేసేది. అది పాపం యొక్క లక్షణము. యోనా జీవితంలో ఇంకొకటి చూస్తే పాపము అనేది ఎంత వెర్రిదో కనిపిస్తుంది. ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇలా రాశాడు, సిన్ ఈజ్ ఎ టెంపరరీ ఇన్సానిటీ ఇన్ ఎ పర్సన్స్ లైఫ్ అని. పాపం అనేది ఒక వ్యక్తి జీవితంలో వెర్రితనం, పిచ్చితనం అని చెప్పి మాట్లాడాడు. ఒకసారి యోనాలోకి వెళ్తే, యోనా మొదటి అధ్యాయంలోకి వెళ్తే 3వ వచనంలో ఇలా ఉంది, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంనకు పారిపోవాలనని. ఇంకొంచెం కిందకొస్తే ఓడవారితో కూడా దేవుని సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడవెక్కెను. హీ ఈస్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్ విత్ గాడ్. క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్. దేవునితో పట్టుకొచ్చేద్దాం అన్నట్టు గేమ్ ఆడాలనుకున్నట్టు కనిపిస్తున్నాడు ఇక్కడ యోనా. ఇక్కడ ఏమని రాయబడిందంటే దేవుని సన్నిధిలో నుండి పారిపోవాలనని. హీ ఈజ్ అన్ ఆమ్ని ప్రెజెంట్ గాడ్. మన దేవుడు ఆయన సర్వంతర్యామి అయితూ ఉన్నాడు. ఆయన మన జీవితంలో ప్రతి పరిస్థితిని, ప్రతి దాన్ని చూస్తూ ఉన్నటువంటి దేవుడు. అండ్ జోనా వాస్ థింకింగ్ వెరీ ఫూలిష్లీ దట్ హీ కెన్ రన్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో నుండి పారిపోవాలి అని. నీవు నేను దేవునికి కనిపించకుండా పాపం చేయగలమా అండి? దేవునికి దొరకకుండా పాపం చేయగలమా అండి? దేవునికి ఎరగకుండా పాపం చేయగలమా అండి? ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఈజ్ క్రేజీ. అది వెర్రితనం, పిచ్చితనం. పాపము కూడా అంతే ఉంటుంది, పిచ్చిది, వెర్రిది అనమాట. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాము, ఎవరినైనా కళ్ళు మూసుకొని పోయినా అసలు ఎట్లా చేసావు నువ్వు ఆ పని అని అంటూ ఉంటాము. ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. కళ్ళు మూసుకొని పోయి ఉంటాయి, అందుకే వాళ్ళ జీవితంలో ఆ పని జరిగించారు. And Jonah was also crazy thinking that God cannot find him, God cannot catch him. యెహోవా సన్నిధిలో నుండి పారిపోయాడంట. పారిపోయాడు ఎందుకంటే నచ్చలేదు. దేవుడు నినివేకెళ్ళు, వారికి చెప్పు సువార్త అని చెప్పడం నచ్చలేదు. హిస్టరీ అంతట్లో చూస్తే సిరియన్ క్రిస్టియన్స్ అనేటువంటిది ఒక గ్రూప్ ఉందన్నమాట. It is those Syrian Christians which were raised from the evangelism done by this prophet called Jonah. God has that great mission
ఫర్ ఎ పర్సన్ కాల్డ్ జోనా. ఇక్కడ జోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోవాలి అనేటువంటి వెర్రి పనులు చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో దేవునికి దొరకనులే, దేవుడు నన్ను చూడట్లేదులే, ఎవరికీ తెలియదులే అని కొన్ని వెర్రి పనులు నీ జీవితంలో చేసుకుంటూ వెర్రిగా ఆలోచిస్తున్నావా? యూ కెనాట్ హైడ్ ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్. అంత మాత్రమే కాదు, పాపము అనేది యోనా జీవితంలో ఎలా ఉన్నింది అంటే ఇట్ వాజ్ కాస్ట్లీ. సిన్ ఈజ్ ఆల్వేస్ కాస్ట్లీ. పాపము అనేది ఎంతో ఖరీదైనది. యోనా గ్రంథంలోకి వెళ్ళి చూస్తే, యోనా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని. 8వ వచనంలో చూద్దాము. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో. దేవుడు పెద్ద తుఫాను తెచ్చాడు. ఆ పెద్ద తుఫాను వల్ల ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. వాళ్ళు వెతుకుతున్నారు ఎవరి వల్ల నష్టం కలిగింది, ఎవరి వల్ల నష్టం కలిగింది అని. ఎవరి వల్ల నష్టం కలిగింది అన్న విషయాన్ని చూస్తే యోనా వల్ల నష్టం కలిగింది. యువర్ సిన్ ఈజ్ నాట్ జస్ట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు యూ. నీ యొక్క పాపము కేవలం నీ జీవితానికి ఒక్కటి సంబంధించింది కాదు, అది నీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎన్ని కుటుంబాల్లో తండ్రి చేసిన పాపం వల్ల కుటుంబాల్లో నాశనం వస్తూ ఉంది, కుటుంబాల్లో సంతోషం లేకపోవడం అనేది ఉంది. ఎన్ని కుటుంబాల్లో తల్లికి బాధ్యత లేకపోవడం, ఏ విధంగా ఆ యొక్క డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేది లేకపోవడం వల్ల కుటుంబాల్లో ఎంత కష్టాలు వస్తూ ఉన్నాయి. ఎన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చేసిన పనులను బట్టి ఏడుస్తూ కూర్చుంటూ ఉన్నారు. దే ఆర్ కాజింగ్ ట్రబుల్. దే ఆర్ కాజింగ్ ట్రబుల్ టు ద పీపుల్ హూ ఆర్ అరౌండ్. ఎంతమంది జీవితాల్లో నీవు జీవించే జీవితం వల్ల దేవుని యొక్క నామము అన్యజనుల్లో అవమానపరచబడుతుంది. కొంతమంది యవనస్తురాల జీవితం వారి యొక్క సంబంధాలను చూసినప్పుడు నా గుండె పగిలిపోతుంది. ఏడుస్తాను దేవుని సన్నిధిలో, అయ్యా ఏమైపోయిందయ్యా నీ యొక్క వాక్యము, ఏమైపోయిందయ్యా విన్నటువంటి వాక్యము అని ఏడుస్తూ ఉంటాను నేను. వాట్ ఈస్ హ్యాపెనింగ్? వారి జీవితము ఏ విధంగా జీవిస్తూ ఉన్నారంటే క్రీస్తుకు విరోధులుగా జీవిస్తూ ఉన్నారు. నాకు ఆ మాట ఎప్పుడు చాలా భయం కలిగిస్తుంది. మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల్లో నా నామం అవమానపరచబడింది అని. God's name is being put to shame because of some of our lifestyle. మనలో కొంతమంది తాగుబోతులుగా ఉండడం వల్ల, మనలో కొంతమంది అక్రమ సంబంధాలు కలిగి ఉండటం వల్ల, మనలో కొంతమంది వారి కుటుంబాలకి కమిటెడ్గా ఉండకపోవడం వల్ల, మనలో కొంతమంది దాచిపెట్టిన కనిపించని పాపం చేస్తూ ఉండడం వల్ల, మనలో కొంతమంది బయటకు మాత్రం బాగా ఉండి లోపల ఆ యొక్క నటించే జీవితం జీవిస్తూ ఉండడం వల్ల దేవుని యొక్క నామం అవమానపరచబడుతూ ఉంది. హౌ సాడ్ ఇట్ ఈస్. నువ్వెలా ఉన్నావు? నీ వలన సంతోషం కలుగుతుందా, నీ వలన నష్టం కలుగుతుందా? క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విన్నారు కదూ. ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని, మీ యొక్క ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా మంచి దేవ, శక్తిమంతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. మీరు వాక్యంలో సెలవిచ్చారు, మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని, అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు. అందుకే తండ్రి, నా ప్రియ సహోదరి సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవునుగాక, ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవునుగాక, దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత పొందుదురుగాక. తండ్రి, వారికి సంతోషము కరువైనట్లయితే సంపూర్ణ సంతోషంను దయచేయండి. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని మేమందరం కూడా దేవా స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయము చేయండి దేవా. తండ్రి, వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ, వీరిని వీరి కుటుంబములను మీరు దీవించుమని యేసు నామమునే అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.